హాయ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏడబ్ల్యూఎస్ క్రాలర్ని మనము ఎలా పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఆటోమేట్ చేయాలో చూసాం కదా. అయితే ఈ వీడియోలో మనం వచ్చేసి ఏడబ్ల్యూఎస్ గ్లూలో ఒక కాన్సెప్ట్ ఉంది, గ్లూ జాబ్స్. ఓకే, సో ఆ గ్లూ జాబ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ఈ ఈ ఏరియా అయితే మనము కవర్ చేసాం. ఈ ఏరియా మనకి క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఏరియాకి వెళ్దాం. సో ఈ ఏరియా ఏంటి అంటే బేసికల్గా ఇప్పుడు మనం ఏదైతే లోకల్లో నుంచి కొన్ని సిఎస్వి ఫైల్ని అప్లోడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. ఓకే, అయితే ఈ ఫ్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనము లోకల్లో ఏదైనా ఒక డేటా ఫస్ట్ మనం లోకల్ చెక్ చేసుకుందాం. లోకల్లో మన దగ్గర సర్వర్లో సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో లోకల్లో మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్మేషన్ అనుకుందాం. జస్ట్ ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫైల్ ఉంది. సింపుల్గా ఇప్పుడు నా దగ్గర ఒక మూవీస్ ఫైల్ ఉందండి. ఓకే, ఓకే, నా దగ్గర ఒక మూవీ ఫైల్ ఉంది. సో ఈ మూవీ ఫైల్‌లో నేను జస్ట్ కొన్ని కాలమ్స్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. లేదంటే ఏదైనా డేటా ఫార్మాట్ సరిగ్గా లేదనుకోండి, ఫార్మాట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, జస్ట్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని కాలమ్స్ ఉన్నాయి కదా. ఈ కాలమ్స్‌లో నాకు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ కొన్ని కాలమ్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఓకే, రేటింగ్, ఓకే, జనరల్ అండ్ ఇయర్. ఓకే, ఇవి మాత్రమే కావాలనుకుంటున్నాను. రిమైనింగ్ నాకు అవసరం లేదనుకుంటున్నాను. ఇదొక ఫార్మాట్. ఇంకోటేందంటే మనకి డేటాని క్లీన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్‌వాంటెడ్ డేటా ఉన్నా గాని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఎంప్టీ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ ఎంప్టీ డేటా అని. ఓకే, అంటే ఇది ఏందంటే ఎక్స్‌ప్లోర్ డేటా అనాలిసిస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఆ దాంట్లో ఏంటి అంటే మనము డేటాని మనం మెషిన్ లెర్నింగ్ గాని, ఏఐస్‌కి ఇచ్చేటప్పుడు సో డేటా షుడ్ బి ఇన్ ద క్లీన్ ఫార్మాట్ అన్నమాట. ఓకే, సో మీరు ఆ వేలో థింక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఫార్మాట్ లోకల్‌లో చేయాలనుకోండి. ఓకే, సో నా దగ్గర ఈ ఏడబ్ల్యూఎస్ ఎస్3లో నా దగ్గర సిఎస్వి ఫైల్స్ ఉన్నాయి. సిఎల్‌సి ఫైల్స్ 100 ఉన్నాయనుకుందాం. ఓకే, సో ఈచ్ ఫైల్ వచ్చేసి ఒక 1 జీబీ డేటా ఉందనుకుందాం. జస్ట్ ఇమాజిన్. ఓకే, 1 జీబీ డేటా ఉంది. సో ఈ డేటా ఫైల్‌ని నేను లోకల్‌లోకి తీసుకొచ్చి ఓకే, అంటే లోకల్ పైథాన్ ప్రోగ్రామ్ లోకల్ కోడ్ యూజ్ చేసుకొని ఓకే, సో దీన్ని లోకల్‌లో తీసుకొచ్చి సో ఏవైతే మనము ఫార్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్లీన్ చేయడము, డిలీట్ చేయడము, అప్డేట్ చేయడము. సో అవన్నీ ఇక్కడ చేసి మళ్ళీ ఈ ఫైల్ నేను ఒక మళ్ళీ ఏడబ్ల్యూఎస్‌లోకే ఎస్3లోకి అప్లోడ్ చేద్దాం. లేదంటే అంటే ఎస్3లో అప్లోడ్ చేయొచ్చు. లేదంటే రెడ్ షిఫ్ట్ డేటాబేస్‌లో అప్లోడ్ చేయొచ్చు. లేదంటే ఇంకేదైనా సరే అదర్ డేటాబేసెస్. ఓకే, ఇది అనుకుందాం. జనరల్‌గా అనుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ 1 జీబీ డేటా ఉంది గదా. ఈ 1 జీబీ డేటా ఫస్ట్ ఏం అవ్వాలి? డౌన్‌లోడ్ అవ్వాలి. డౌన్‌లోడ్ అయ్యి ఇక్కడ ఏం జరగాలి? సో ఫస్ట్ డౌన్‌లోడ్ అవ్వాలి. ఇక్కడ ప్రాసెస్ చేయాలి. మళ్ళీ దీన్ని అప్లోడ్ చేయాలి. రైట్? సో ఇప్పుడు ఒక్క 1 జీబీ ఫైల్ మనం ఇట్లా అంటే 1 జీబీ ఫైల్‌ని హ్యాండిల్ చేయడానికి మనకి మినిమమ్ ఒక 10 మినిట్స్ అనుకుందాం జనరల్‌గా. ఓకే, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అలా. 10 మినిట్స్ అనుకుందాం. బట్ ఇక్కడ మనకి 100 ఫైల్స్ ఉన్నాయి. 100 ఫైల్స్‌ని హ్యాండిల్ చేయాలంటే 100 ఇంటూ 10. ఓకే, సో ఒక 1000 మినిట్స్ అయితది. ఓకే, ఎప్పుడు 1 జీబీ డేటా 100 ఫైల్స్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ మీ దగ్గర ఒక 1000 ఫైల్స్ ఉన్నాయనుకుందాం. లేదా 10,000 ఫైల్స్ ఉన్నాయనుకుందాం. లేదా 1,00,000 ఫైల్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ 1,00,000 ఫైల్స్‌ని మన యొక్క లోకల్‌లో హ్యాండిల్ చేయడం ఇట్స్ వెరీ టఫ్. ఓకే, ఇది టఫ్ అన్నమాట. లోకల్‌లో హ్యాండిల్ చేయడం వెరీ టఫ్. అయితే ఈ ఏదైతే స్మాల్ ఫార్మేషన్స్ ఉన్నాయో అవి డైరెక్ట్‌గా లోకల్‌లో చేసే బదులు క్లౌడ్‌లోనే మనం డైరెక్ట్‌గా చేయొచ్చనమాట. ఓకే, దేర్ ఈస్ ఎ క్లస్టర్ కాన్సెప్ట్ ఉంది. క్లస్టర్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని ఇది సెపరేట్. నేను మీకు
పైస్పార్క్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఈ క్లస్టర్ కాన్సెప్ట్ గురించి చెప్తాను. ఓకే. ఇదేం చేస్తదంటే మనము ఓకే. క్లస్టర్ కాన్సెప్ట్ ఏందంటే ఒక సిస్టమ్ బదులు మల్టిపుల్ సిస్టమ్స్‌ని క్రియేట్ చేస్తాదనమాట సర్వర్‌లో. మల్టిపుల్ ల్యాప్‌టాప్స్ అనుకోండి. లేదంటే మల్టిపుల్ సిస్టమ్స్ అనుకోండి. క్రియేట్ చేసి ఈ 100 ఫైల్స్‌ని ఒక్కోదానికి షేర్ చేస్తదనమాట. ఓకే. ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెస్. ఇది ఎక్కడంటే పైస్పార్క్, అపాచీ స్పార్క్ ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఒక 1 జీబీ ఫైల్ ఉన్న డేటాని మీరు హ్యాండిల్ చేయాలంటే లోకల్ సిస్టమ్‌లో ఇట్స్ వెరీ టఫ్ సిట్యుయేషన్ అనమాట. ఓకే. అండ్ టైమ్ టేకెన్ ప్రాసెస్ అనమాట. ఓకే. నేనిప్పుడు ప్రీవియస్ వీడియోలో మీరు లైవ్ చూసారు గదా! లైవ్ ఏం చేస్తుంది ప్రతిసారి మనకి డేటా అప్‌లోడ్ అయినప్పుడు ఓకే. ఆ డేటా అనేది మనకి ఆహ్, అనలైజ్ అయ్యి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. సో, ఈ ఇంత అమౌంట్ ఆఫ్ డేటాని మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అంటే ఫార్మాట్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే. ఇది జస్ట్ ఇమాజిన్. ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు సో, మనకి సొల్యూషన్ ఏంటి? ఓకే. ఇలా ఆలోచించాలనమాట. ఓకే. ఇవి ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకున్న పారామీటర్స్ అంతే. జస్ట్ ఓకే. ఇట్లాంటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంటే మన లోకల్ సిస్టమ్‌లో హ్యాండిల్ చేయలేము. ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక ప్రొవైడ్ చేస్తున్నాడు గ్లూ. సో, గ్లూనే మనం ఈటీఎల్ అని మాట్లాడుకున్నాం గదా! సో, ప్రీవియస్ ఈటీఎల్‌లో మనం ఏం చేసామంటే డేటా కేటలాగ్ ఎలా క్రియేట్ అవుద్దో చూసాం. ఈ వీడియోలో మనము ఈ జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మీరు జాబ్స్ క్రియేట్ చేయాలంటున్నారు కాబట్టి నేనేం చేస్తాను అంటే నా దగ్గర బకెట్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే నా దగ్గర ఒక S3 బకెట్ ఉంది. ఇంకొక S3 బకెట్. ఓకే. సో, ఇప్పుడు ఇది ఏంటంటే రా డేటా అనుకుందాం. రా డేటా, రా డేటా. ఇక్కడొచ్చేసి క్లీన్డ్ డేటా. క్లీన్డ్ డేటా. సో, ఈ రా డేటాని మధ్యలో ఏం చేస్తాము? సారీ. ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం. ఓకే. ఈ రా డేటాని ఇక్కడికి తీసుకొని ఓకే. దీన్ని మనకు కావాల్సిన దాంట్లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని దీన్ని ఈ క్లీన్డ్ డేటాలోకి ఫార్వర్డ్ చేస్తాం. సో, ఈ రా డేటా ఎక్కడుంటుందంటే S3లోనే ఉంటుంది. ఈ క్లీన్ చేసిన డేటాని యూ కెన్ డిప్లాయ్ ఇంటూ రెడ్‌షిఫ్ట్ డేటాబేస్ కానీ, లేదంటే మళ్ళీ S3లోనే. సో, నేను S3 నుంచి తీసుకొని రా డేటాని క్లీన్ చేసి మళ్ళీ S3లోకే స్టోర్ చేసి చూపిస్తాను. ఓకే. సో, మీరు రెడ్‌షిఫ్ట్ డేటాబేస్‌లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, నేను సింపుల్‌గా ఈ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు రా డేటా, ట్రాన్స్‌ఫార్మ్ డేటా, క్లీన్ డేటా. ఓకే. సో, నేను రా డేటా అనేది ఎక్కడ ఉంటుంది అంటే డిఎస్ఆర్ కరెంటల్స్ డేటా హ్యాండ్లర్, ల్యాండింగ్ జోన్. సో, ఇక్కడ ల్యాండింగ్ జోన్‌లో ఆహ్, ఇక్కడ చూడండి మూవీస్. ఓకే. ఇక్కడ ఉంటుంది ల్యాండింగ్ జోన్‌లో. నేను ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ ఫోల్డర్ CLN క్లీన్డ్ డేటా. ఓకే. క్లీన్డ్ డేటా అని ఒకటి ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నా. ఓకే. ఇప్పుడు ల్యాండింగ్ జోన్‌లో మూవీస్ లోపల నా యొక్క ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేశానండి. ఓకే. సో, ఇప్పుడు ఇది వచ్చేసి ఫుల్‌గా ఉన్న డేటా. ఇది మూవీస్. సో, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఎక్స్‌ట్రా ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ చేసి ఓన్లీ ఈ ఫీల్డ్స్ మాత్రమే మనం సేవ్ చేసుకోవాల. ఇది మన టార్గెట్. ఓకే. మనకి ఫ్లో అంటే మన టార్గెట్. నెక్స్ట్ గో టు ద జాబ్స్. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈటీఎల్ జాబ్స్. ఇక్కడ మీకు విజువల్ ఈటీఎల్, నోట్‌బుక్స్, జాబ్ రన్నింగ్ మానిటర్. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ అన్నమాట. సో, ఇక్కడ ఏందంటే విజువల్‌గా క్రియేట్ చేసుకోవచ్చు మీరు. లేదా మీ దగ్గర ఏదైనా పైథాన్ స్క్రిప్ట్ అంటే ఇక్కడ పైథాన్ బదులు పైథానే ప్లస్ స్పార్క్ స్క్రిప్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మీకు స్పార్క్ ఇంజిన్. సో, ఆబ్వియస్‌లీ మీకు స్పార్క్ ఇంజినే ఉంటుంది. స్టార్ట్ ఫ్రెష్ స్క్రిప్ట్.
సో, మీకు రియల్ టైమ్‌లో పైస్పార్క్ యూజ్ చేస్తామనమాట. పైస్పార్క్